అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో ఎదగాలి అని అంటే మొండితనం పాత్ర ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రస్తుత సమాజంలో రోజుకు ఒక రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం. మనుషుల స్వభావాల్లో మార్పులు, ఎవడి పనాడు చేసుకోకుండా ఎదుటివాడిని విమర్శించడం, ఎదుటివాళ్ళు తప్పులు ఎతకటం, నిరాశపరచడం, నిరుత్సాహపరచడం, ఇవన్నీ కూడా నిత్యకృత్యాలు అయిపోయినాయి ప్రస్తుత సమాజంలో. ఈ సమాజంలో మనిషి బ్రతకాలని అంటే అన్నిటినీ తట్టుకొని నిలబడగలిగితేనే మొండిగా మనం బ్రతకగలుగుతాం. జీవితాలు కూడా అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండట్లా, రకరకాల మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ఒక సమయంలో చాలా బాగున్నారు అనుకున్న వాళ్ళు చాలా పతనం అయిపోతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. అసలు ఏమీ లేనటువంటి వాళ్ళు ఊరకనే పెద్దవాళ్ళు అయిపోతుంది కూడా ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం. అయితే ఏది జరిగినా మనిషి తట్టుకొని నిలబడగలగటం, మొండిగా బ్రతకగలిగితే మాత్రమే ఈ సమాజంలో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది విమర్శలు వస్తే చాలా బాధపడుతూ ఉంటాం. ఏంటి నన్ను అనవసరంగా విమర్శిస్తున్నారు, నా పని ఏదో నేను చేసుకుంటే కూడా ఎందుకు విమర్శలు, లేదా నా పనిని ఎందుకు తప్పు పడుతున్నారు, నేనేం తప్పు చేయట్లేదు కదా, ఇలా బాధపడతా మదనపడతా ఉంటాం. కానీ విమర్శలు అనేవి నీలో ఉన్నటువంటి బలం ఏంటో తెలియజేసేటటువంటివి అనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఎంత విమర్శిస్తే, నువ్వు ఎంత ఓపికగా ఉంటే నీ బలం ఏంటో అందరికీ అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో విమర్శల్లో కూడా సద్విమర్శలు ఉంటాయి. దాన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి, యాక్సెప్ట్ చేయాలి, మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నువ్వు ఏదైనా ఒక చోట ఉద్యోగం చేస్తుంటే నీ బాస్ విమర్శిస్తే దాన్ని తప్పుగా తీసుకోకూడదు. ఎందుకంటే నీ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో ఆ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయికి నువ్వు చేరుకోలేదు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు కాబట్టి విమర్శిస్తారు. నువ్వు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయి, అది సద్విమర్శ కింద తీసుకో. వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మనం రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయి. నిజంగా ఇది నీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి అంశం. లేదా అదే పనిగా తిడుతున్నాడు అని అనుకుంటే దాన్ని లైట్గా తీసుకోవడం కూడా తెలుసుకో. కానీ నీ పనిలో ఎక్కడ తేడా లేకుండా, ఎక్కడ పొరపాటు లేకుండా పని పూర్తి చేయడానికి మాత్రం నువ్వు సంసిద్ధంగా ఉండాలి. సో విమర్శలు నీ బలాన్ని తెలియజేస్తాయి. అందుకని నువ్వు విమర్శలు ఎట్టి పరిస్థితులను భయపడకుండా నీ లక్ష్యం ఏంటో, నువ్వు ఏమనుకున్నావో, అది ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా దాని నుంచి డీవియేట్ అవ్వకుండా ముందుకెళ్ళడం అనే మొండితనం అనేది మన దగ్గర అలవాటు చేసుకోవాలి. చాలామంది విమర్శిస్తే ఊరకనే కూర్చొని ఏడుస్తారు, బాధపడతారు, పనిలో పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే అదే ధ్యాసలో ఉంటాం. లేదా నీ మీద నీకు అనుమానం, నమ్మకం లేక ఆ విమర్శించింది నేను చేస్తుంది నిజంగా కరెక్ట్ అంటారా, కరెక్ట్ అయితే వాళ్ళు ఎందుకు విమర్శించారు, నేనేమైనా మార్చుకోవాలా, నా లక్ష్యం తప్ప, నా ఆలోచన ధోరణి తప్ప, నేను చేస్తున్న పని తప్ప అని నీ మీద నీకు నమ్మకం లేకపోతే అటువంటి డైలమాలోకి వెళ్ళిపోతాం. దానివల్ల నీ పెర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది, నీ ఎదుగుదల అంతటితో ఆగిపోద్ది. సో విమర్శల్ని సద్విమర్శలు తీసుకో, మిగిలిన విమర్శల్ని నీ ఎదుగుదలకు ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేసి మొండిగా బ్రతకడం అనేది నేర్చుకో. ఇంకా కష్టాలు, జీవితంలో కష్టాలు అనేది సర్వసాధారణమైనటువంటి విషయాలు. ఈ కష్టాలను మనం అతిగా ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. ఈ కష్టాలు వచ్చినప్పుడే నీలో ఉన్నటువంటి సహనం అనేది బయటపడుతుంది. ఏ కష్టాన్ని నువ్వు ఎంత ఓపికగా సహనంగా ఎదుర్కొన్నావు అన్న దాని మీదే నీ యొక్క అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. కష్టాలకు భయపడిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని వదిలేసుకోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఏ బాబోయ్ నేను ఇక ముందుకు వెళ్ళలేనని చెప్పేసి నీ ప్రయత్నాలు ఆపేయటం, ఇటువంటివి చేయకూడదు. కష్టాలు నీ సహనాన్ని గుర్తిస్తాయి. కష్టాల్లోంచి చాలా చాలా కొత్త విషయాలు మనం నేర్చుకుంటాం. ఆ కష్టం నుంచి బయటపడడానికి మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అంశాల మీద మన దృష్టి వెళ్తుంది. అవకాశాలను ఎతుకుతాం. ఆ అవకాశం అందిపుచ్చుకున్నప్పుడు ఆ అవకాశాన్ని నెరవేర్చుకోవడం కోసం మరింత నైపుణ్యాలు పెంచుకుంటాం, జ్ఞానాన్ని పెంచుకుంటాం. ఇవన్నీ జరుగుతాయి. సో ఎవరైనా విమర్శిస్తున్నా, ఎవరైనా నీకు కష్టాలకు గురి చేస్తున్నా, ఇబ్బందులు ఆటంకాలు కలిగిస్తున్నా నువ్వు దయచేసి భయపడిపోకుండా మొండిగా ముందుకెళ్ళడం అనేది నేర్చుకో. మొండివాడు రాజుకన్నా బలవంతుడని చెప్తారు. ఎందుకంటే వాళ్ళని ఏదైనా సాధించగలుగుతాడు. మొండితనం అనేది నీ దగ్గర ఉంటే ఏదైనా నేర్చుకోగలుగుతావు. ఆ పట్టుదల నీ దగ్గర ఉంటే ఒక దృఢమైనటువంటి వ్యక్తిగా నువ్వు తయారవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకని ఈ సమాజంలో మనం నెట్టుకు రావాలి అని అంటే చాలా సందర్భాల్లో నీకు తెలివితేటలు తక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఈ మొండితనం మాత్రం మెండుగా ఉండాలి. ఈ మొండితనం మూర్ఖత్వంగా మారుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నీదే.
కొంతమంది మొండితనం పేరుతో మూర్ఖుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు పట్టుకున్న ఆ కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు, వాళ్ళ ఆలోచన ధోరణే కరెక్ట్ అన్నట్టు, నేను ఒక్కడనే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్ కాదన్నట్టు, ఏదో ఒక అభిప్రాయానికి వచ్చి దాన్ని నెగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయడం మూర్ఖత్వం అంటారు. ఇక్కడ మూర్ఖత్వం వేరు, మొండితనం వేరు. మొండితనం అనేది నీ విమర్శలను ఎదుర్కోవడానికి, నువ్వు చేస్తున్నటువంటి పనిని సమర్థవంతంగా చేయడానికి, నీకు వచ్చిన ఇబ్బందులు, ఆటంకాలు, కష్టాలని ధైర్యం అనేటువంటి ఒక ఆయుధంతో ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి మొండితనం మన దగ్గర ఉండాలి. సో మొండితనాన్ని పెంపొందించుకోండి. పట్టుదలగా దృఢ సంకల్పంతో ఏదైనా సాధించగలననేటువంటి నీ మీద నీకు నమ్మకంతో, విశ్వాసంతో, ఒక స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగి, ఇక్కడ స్థిరమైన అంటే నువ్వు గీసుకున్నటువంటి బౌండరీస్లో ఉండిపోను కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనసు మారిపోకుండా నిలబెట్టుకోగలగడం, మనసును నిలబెట్టుకోగలగడం, దాని మీద నువ్వు చేస్తున్నటువంటి పని మీద నిలబెట్టుకునేటువంటి తత్వం నువ్వు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమాజంలో ఈ మొండితనం నీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొండివాడు చాలా బలవంతుడు, అందులో ఏ విధమైన అనుమానం లేదు. సున్నిత మనస్తత్వం అనేది మనిషికి ఉండాలి, తప్పేం లేదు. ఎక్కడ జాలి చూపించాలో, ఎక్కడ దయ చూపించాలో, ఎక్కడ ప్రేమను చూపించాలో, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే దగ్గర సున్నితత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ పని దగ్గర, నీ లక్ష్యం దగ్గర సున్నితత్వం పనికిరాదు. అక్కడ ఉండాల్సింది మొండితనమే ఉండాలి. కొన్ని సందర్భాల్లో నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకునేటువంటి క్రమంలో నువ్వు మొండిగా ఉండడంతో పాటుగా ఎవరైతే నీ పని కోసం పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మనస్సులో ప్రేమ ఉండొచ్చు, మనసులో దయ ఉండొచ్చు, కానీ బయటికి మాత్రం ఆ కఠిన తత్వాన్ని చూపించి నువ్వు ఆశించినటువంటి పని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకునేటువంటి నైపుణ్యం కూడా నీ దగ్గర ఉండాలి. సో మొండిగా ఉండండి, మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోండి. విమర్శలకి, కష్టాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగొద్దు. నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నావు అంటే అంత ఎదుగుతున్నావు అని అర్థం. నువ్వు ఎన్ని విమర్శలను ఎదుర్కొంటున్నావు అని అంటే నీ ఎదుగుదల ముందుకు వెళ్తుంది, నువ్వు అభివృద్ధి చెందుతున్నావు కాబట్టి అన్ని రకాల విమర్శలు వస్తున్నాయి అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించి మరింత జాగ్రత్తతో కనుక ముందుకు వెళ్ళగలిగితే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు జీవితంలో మొండిగా ఉండి మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవాలని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.